వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధిక లాక్స్. ఈమె డిఎస్సిలో 2025లో జాబ్ సంపాదించిందండి టీచర్గా. చెప్పండి, ఇంట్రడ్యూస్. నమస్కారం అండి, నా పేరు మోపూరి తిరుమలమ్మ. నేను 2025 మెగా డిఎస్సిలో నేను జాబ్ సంపాదించాను. అంతకుముందు కాంట్రాక్ట్ టీచర్గా పనిచేసానని దాంట్లో చేస్తూనే ప్రిపేర్ అయ్యి నేను వితౌట్ కోచింగ్ మెగా డిఎస్సిలో జాబ్ కొట్టాను. దానికి ఇన్స్పిరేషన్ వచ్చేసి నాకు మా పేరెంట్స్, అలాగే మా అత్తగారు. అంతేకాదు నేను ఈ జాబ్ కొట్టడానికి అలాగే నాకు మా అమ్మ నన్ను చాలా బాగా చదివించారు. అమ్మాయి అయినా కానీ సరే అబ్బాయిలతో ఈక్వల్గా ఎలా పోరాడాలనేది మా నాన్నగారు ముందు నుంచే నాకు బాగా ట్రైనింగ్ ఇచ్చేవారు. అమ్మాయినైనప్పటికీ కూడా ఇద్దరు తమ్ముళ్ళ మధ్య నన్ను ఒక మగపిల్లల్లాగే బాగా డేరింగ్ అండ్ డాషింగ్గా పెంచారు. అందుకనేసే మా అమ్మగారి సపోర్టు, మా నాన్నగారి సపోర్టు పెళ్లికి ముందు ఉండేది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మా అత్తగారు పద్మావతమ్మ మేడం, మా అత్త పేరు పద్మావతమ్మ. ఈమె నాకు ఇద్దరు పిల్లలు పుట్టినప్పటికీ కూడా పిల్లలు ఉంటే ఏంటి, పల్లెటూరు అయితే ఏంటి, మారుమూల పల్లె, మా పల్లెకి అసలు బస్ ఫెసిలిటీ కూడా లేదు. అయినప్పటికీ నేను పట్టు విడవకుండా మా హస్బెండ్ని ఒప్పించుకొని, మా అత్తగారిని ఒప్పించుకొని పిల్లల్ని నేను చూసుకుంటాను, ఏమి ఇబ్బంది లేదు. నేను చదువుకు అసలు ముందు ఈమె ఈ విధంగా అంత ఎమోషనల్ అయి చెప్తోంది. చూసుకుంటేది మా అత్త. నేను ఎమోషన్ అయితే ఇంటర్వ్యూ చేస్తున్నా. నీకెందుకమ్మా, నేనున్నాను నీ ముందు, నువ్వు వెళ్ళి చదువుకో. మీ నాన్న చదివించిన చదువు వేస్ట్ కాకూడదు. మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివించారు, ముందు వెళ్ళి చదివి బాగా కాండి అని చెప్పేసి ఎంకరేజ్ వెళ్ళే నేను ఇలాగా ఈ స్థాయిలో ఉన్నాను. మా అక్కగారు ఉమాశంకరి, తను ఆశా హెల్త్ వర్కర్ను. మేము నలగరం జాబ్ చేస్తున్నాము. మా ఇంట్లో మేము మా అమ్మకి నలగరం పుడితే నలగరం తల్లిదండ్రులు చాలా బాగా కష్టపడి చదివించినారు. చదివిన చదువుకు న్యాయం చేస్తున్నాం, సమాజానికి సేవ చేస్తున్నాము. నా కూతురు ఇంత ఉంది, అయినప్పటికీ కూడా నేను చదువును అశ్రద్ధ చేయలేదు. చూడిట్లా చదువును అశ్రద్ధ చేయలేదు. చాలా పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఏ మహిళ అయినా సరే అత్తగారి సపోర్టు, పేరెంట్స్ సపోర్టు, హస్బెండ్ సపోర్టు ఉంటే ఇంత స్థాయికి కాదు ఇంతకైనా సరే సాధించగలరు అనేది నా నమ్మకము. ప్లీజ్ మీరు కూడా మీ వైఫ్ను కానీ, మీ అక్కలను, మీ చెల్లెలని ఇట్లే ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అవకాశం ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ.